హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మరొక కొత్త మరియు ఇంట్రెస్టింగ్ మూవీతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే మూవీ పేరు ఏ వాక్ ఇన్ ద క్లౌడ్స్. ఇక మూవీ ఓపెన్ చేస్తే మనకి 1995లో వరల్డ్ వార్ 2 తర్వాత సోల్జర్స్ అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తున్న సంఘటన మనకి కనిపిస్తుంది. సోల్జర్స్ అందరూ డాక్స్ అనే ఊరు చేరుకోగానే అక్కడికి సోల్జర్స్ అందరి వైఫ్స్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. మనకి ఇక్కడ పాల్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. పాల్ ఫ్రెండ్ పాల్ని ఇలా అడుగుతాడు, నీ వైఫ్కి నువ్వు అసలు గుర్తున్నావా అని అంటాడు. యాక్చువల్గా ఇలా ఎందుకు అడిగాడంటే పాల్కి మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే వార్కి వెళ్లాల్సి వచ్చింది. అందుకే పాల్ వాళ్ళ ఫ్రెండ్ ఇలా అడిగాడు. అయితే వీళ్ళు డాగ్స్ రీచ్ కాగానే సోల్జర్స్ అందరి వైఫ్స్ వాళ్ళని పికప్ చేసుకోవడానికి వచ్చారు. కానీ పాల్ వాళ్ళ వైఫ్ మాత్రం అక్కడికి రాలేదు. అయితే పాల్ వాళ్ళ ఇల్లు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఇక పాల్ ఒక్కడే ఇంటికి వెళ్ళి తన వైఫ్ పేటీని డాగ్స్ దగ్గరికి పికప్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. పేటీ అప్పుడు పాల్తో ఇలా అంటుంది, అసలు నువ్వు వస్తున్న విషయం నాకు తెలీదు అని చెప్తుంది. అయితే పాల్ రోజు పేటీకి లెటర్ రాసేవాడు. కానీ పేటీ మాత్రం మొదట్లో లెటర్స్ చదివేది, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ లెటర్స్ చదవడం మానేసింది. పేటీ ఆ లెటర్స్ చదవకుండా ఒక బాక్స్లో దాచిపెట్టేది. ఇది చూసి పాల్ కొంచెం బాధపడతాడు, కొంచెం నర్వస్గా కూడా ఫీల్ అవుతాడు. కానీ కొద్దిసేపటి తర్వాత ఇదంతా మర్చిపోయి పేటీతో ఒక సంతోషమైన జీవితం మొదలు పెట్టాలనుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత పేటీ పాల్తో ఇలా అంటుంది, పాల్ని తన చాక్లెట్స్ అమ్మే బిజినెస్ మళ్ళీ మొదలు పెట్టమని చెప్తుంది. పాల్ దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజు సాక్రమెంటోకి బయలుదేరుతాడు పాల్. అయితే సాక్రమెంటోలోనే తన బిజినెస్ ఉంది. సాక్రమెంటోకి పాల్ ట్రైన్లో బయలుదేరుతాడు. కానీ పాల్కి ఏమాత్రం తెలీదు ఈ ట్రైన్ ప్రయాణం తన లైఫ్లో ఎన్ని చేంజెస్ తీసుకురాబోతుంది అని. అయితే పాల్ ఆ ట్రైన్లో వెళ్తుండగా తను విక్టోరియా అనే ఒక అమ్మాయిని కలుస్తాడు. విక్టోరియా ఒక గ్రాడ్యుయేట్. ఆమె ఒక మెక్సికన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా సడన్గా ట్రైన్ షేక్ కావడంతో ఒకరి మీద ఒకరు పడిపోతారు. అప్పుడు వాళ్ళ టికెట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. పాల్ విక్టోరియాకి సారీ చెప్పి తన సీట్కి వెళ్తుండగా విక్టోరియా పాల్ డ్రెస్ మీద వామిటింగ్ చేసుకుంటుంది. దీంతో పాల్ ఆ తర్వాత స్టేషన్లోనే దిగిపోతాడు. అక్కడి నుండి ఒక బస్లో వెళ్ళి కూర్చుంటాడు. అనుకోకుండా ఆ బస్లో విక్టోరియా కూడా ఉంటుంది. విక్టోరియాని చూసి పాల్ చాలా సంతోషిస్తాడు. అయితే విక్టోరియా కూడా పాల్ని చూసి సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక బస్ వెళ్ళడం స్టార్ట్ కాగానే అందులోకి ఇద్దరు బేవార్స్ అబ్బాయిలు ఎక్కుతారు. వాళ్ళిద్దరూ విక్టోరియాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది చూసి పాల్ వాళ్ళిద్దరితో గొడవకి దిగుతాడు. వాళ్ళిద్దరిని చాలా బాగా కొడతాడు. ఈ గొడవ వల్ల పాల్ మరియు ఆ ఇద్దరు బేవర్స్ని ఆ బస్లో నుండి దింపేస్తారు. పాల్ ఇంకా సాక్రమెంటోకి చేరుకోనే లేదు. కానీ ఇంతలోనే ఇదంతా జరిగింది. అప్పుడు ఇక సాక్రమెంటోకి నడుచుకుంటూ వెళ్ళడానికి సిద్ధమవుతాడు పాల్. అలా వెళ్తుండగా దారిలో తనకి విక్టోరియా ఏడుస్తూ కనిపిస్తుంది. అప్పుడు పాల్ విక్టోరియాని ఏమైంది అని అడుగుతాడు. విక్టోరియా పాల్తో ఇలా చెప్తుంది, నేను ప్రెగ్నెంట్, దీనికి కారణం మా ప్రొఫెసర్, కానీ ఇప్పుడు ఆయన నాతో లేరు. మా ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. హస్బెండ్ లేకుండా ఇంటికి వెళ్తే మా వాళ్ళు చాలా బాగా కొడతారు అని చెప్తుంది. నన్ను చంపేస్తారు అని అంటుంది. ఇదంతా విన్నాక పాల్ విక్టోరియాకి ఒక ఐడియా ఇస్తాడు. పాల్ విక్టోరియాకి ఒక ఫేక్ హస్బెండ్ లాగా ఉంటాను అని చెప్తాడు. అలా ఫేక్ హస్బెండ్ లాగా ఒకరోజు యాక్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తనని మోసం చేసి వెళ్ళిపోయాడు అని అనుకొని వదిలేస్తారు అని చెప్తాడు. కానీ విక్టోరియా మాత్రం దీనికి ఒప్పుకోదు. కానీ తన సిచ్యువేషన్ని ఊహించుకొని ఒప్పుకుంటుంది విక్టోరియా. అప్పుడు పాల్కి తన వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్కి సారీ చెప్తుంది విక్టోరియా. మరియు ఇప్పుడు చేస్తున్న హెల్ప్కి కూడా థ్యాంక్స్ చెప్తుంది. ఇక ఇద్దరు విక్టోరియా వాళ్ళ ఇంటి వైపు బయలుదేరుతారు. విక్టోరియా వాళ్ళ ఇల్లు నాపావెల్లిలో ఉంది. అక్కడ వాళ్ళకి ఒక వైన్ యార్డ్ కూడా ఉంది. అయితే వాళ్ళ ఇంటికి వెళ్లే ముందే పాల్ విక్టోరియాకి ఒక రింగ్ ఇచ్చి తను కూడా ఒక రింగ్ పెట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి అనుమానం రాకూడదని. ఇక ఆ తర్వాత విక్టోరియా మరియు పాల్ విక్టోరియా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అయితే విక్టోరియా వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్. అతని పేరు ఆల్బర్టో. అతను విక్టోరియా ఇలా చేసినందుకు చాలా కోప్పడతాడు. విక్టోరియాని చాలా బాగా తిడతాడు. విక్టోరియా తన ఫ్యామిలీ పరువు తీసేసింది అని తిడతాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి పాల్ ఒక చాక్లెట్స్ అమ్ముకునే వ్యక్తి అని తెలిసి చాలా షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్కి తన స్టేటస్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. కానీ విక్టోరియా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పాల్కి వెల్కమ్ చెప్తాడు. అప్పుడు పాల్ తనకి ఒక చాక్లెట్ తినిపిస్తాడు. డాన్ పాట్రియో ఆ చాక్లెట్ తిని చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి
పాల్ విక్టోరియా ఫ్యామిలీ వాళ్ళతో డిన్నర్తో కూర్చున్నప్పుడు ఆల్బర్టో పాల్ మరియు విక్టోరియాని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళిద్దరూ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సరైన సమాధానాలు చెప్తూ ఉంటారు. అంతలో ఆల్బర్టో పాల్ని తన ఫ్యామిలీ ఎక్కడుంటుంది అని అడుగుతాడు. అప్పుడు పాల్ తన ఒక అనాథ అని చెప్తాడు. ఇది విని ఆల్బర్టో పాల్ని కించపరుస్తూ తన కూతురికి ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్న అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేయాలి అనుకున్నాను అని చెప్తాడు. ఇలా పాల్ని ఇన్సల్ట్ చేయడంతో పాల్ డిన్నర్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విక్టోరియా కూడా పాల్ వెనకాలే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విక్టోరియా పాల్ దగ్గరికి వెళ్ళి మా నాన్న మాటలని చెడుగా తీసుకోకు అని చెప్తుంది. అప్పుడు పాల్ విక్టోరియాతో నేను మీ నాన్నగారి ప్లేస్లో ఉన్నా ఇలానే చేసేవాణ్ణి, నేను మీ నాన్న ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను అని చెప్తాడు. పాల్ ఆల్బర్టో మాటల్ని తప్పుగా ఏం అనుకోడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నిద్రపోవడానికి వెళ్తారు. పాల్ కింద పడుకోవడానికి రెడీ అవుతాడు. అప్పుడు ఆల్బర్టో వాళ్ళిద్దరికి గుడ్ నైట్ చెప్పడానికి అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ ఇది గమనించి ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు. కానీ ఆల్బర్టో కింద వేసిన బెడ్షీట్ని చూస్తాడు. కానీ ఆల్బర్టో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు రాత్రే గ్రేప్స్ పెరగడం మొదలవుతాయి. కానీ వెదర్ చాలా చలిగా ఉండడంతో ఒక స్పెషల్ టెక్నిక్తో అక్కడ మంట పెట్టి ఆ చెట్లకి ఆ వేడిని తాకేలా చేస్తుంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఫీల్ అవుతారు. కానీ పాల్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని తనని ఇగ్నోర్ చేస్తాడు. తర్వాత రోజు వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టు పాల్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నట్టు విక్టోరియాతో చెప్తాడు. పాల్ అక్కడి నుండి వెళ్తుండగా డాన్ ప్యాట్రియో పాల్తో మాట్లాడుతూ తనని ఒక పురాతనమైన చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. డాన్ ప్యాట్రియో పాల్తో ఈ చెట్టు మాకు దైవంతో సమానం, ఈ చెట్టు ఉండడం వల్లే ఈ ప్రాంతం అంతా పచ్చగా ఉంది అని చెప్తాడు. అప్పుడు డాన్ ప్యాట్రియో పాల్తో ఇవాళ ఒక్కరోజు ఉండిపో, మాకు తోట పనులలో సాయం చేయి అని చెప్తాడు. అప్పుడు పాల్ తనని ఏమనలేక అక్కడే ఉండిపోతాడు. ఆ తర్వాత విక్టోరియా పాల్ని చూసి చాలా సంతోషిస్తుంది. పాల్ విక్టోరియా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి గ్రేప్స్ తెంపడంలో మరియు వైన్ తయారు చేయడంలో సాయపడతాడు. వాళ్ళతో కలిసి పనిచేయడం తనకి చాలా సంతోషం కలిగిస్తుంది. దీనివల్ల పాల్ మరియు విక్టోరియా చాలా క్లోజ్ అయిపోతారు. కానీ పాల్ తన ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆ తర్వాత రోజు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. కానీ ఇంతలో విక్టోరియాని తన ప్రెగ్నెన్సీ పెయిన్స్తో చూసి ఇంకొంచెం సేపు ఉండడానికి నిర్ణయించుకుంటాడు. కానీ అప్పుడు విక్టోరియా పాల్ని లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోమ్మని అడుగుతుంది. కానీ పాల్ దానికి సమాధానమే చెప్పడు. దీంతో పాల్ చాలా హెల్ప్లెస్గా ఫీల్ అయిపోతాడు. ఆ తర్వాత పాల్ బయలుదేరుతుండగా డాన్ ప్యాట్రియో తనతో కలిసి బ్రాండీ తాగడానికి పాల్ని ఆపుతాడు. అప్పుడు పాల్ కూడా డాన్ ప్యాట్రియోతో విక్టోరియా తన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో చెప్తాడు. అప్పుడు పాల్ మరియు డాన్ ప్యాట్రియో మ్యూజిక్ ప్లే చేసుకుంటూ విక్టోరియా దగ్గరికి వెళ్తాడు. కానీ విక్టోరియా అక్కడికి రాకపోవడంతో చాలా బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ఆల్బర్టో అందరి ముందు పాల్ మరియు విక్టోరియా మ్యారేజ్ని అనౌన్స్ చేస్తాడు. అప్పుడు పాల్ ఈ అనౌన్స్మెంట్ని విని ఆల్బర్టోకి నిజం చెప్పడానికి నిర్ణయించుకుంటాడు. కానీ విక్టోరియా తనని ఆపేస్తుంది. పాల్ని ఆపి విక్టోరియానే ఆ నిజమంతా ఆల్బర్టోకి చెప్తుంది. ఇప్పుడు ఈ సీన్లో మనకి పాల్ మరియు విక్టోరియా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నట్టు తెలుస్తుంది. పాల్ తిరిగి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న తన ఇంటికి వెళ్తాడు. అక్కడ తన వైఫ్ ఇంకొకరితో ఎఫైర్లో ఉండడం చూసి చాలా బాధపడతాడు. అప్పుడు పేటీ పాల్తో మనం ఇద్దరం డైవర్స్ తీసుకుందాం, ఇదిగో డైవర్స్ పేపర్స్ అని ఆ డైవర్స్ పేపర్స్ పాల్కి ఇస్తుంది పేటీ. పాల్ ఏమనకుండా ఆ డైవర్స్ పేపర్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పేటీ పాల్ విషయంలో బాధపడుతుంది. కానీ పాల్ మాత్రం చాలా ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను విక్టోరియాని ఇష్టపడడంతో పాల్ కూడా పేటీతో దూరం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇక పాల్ ఎక్కడ ఆగకుండా నావా వ్యాలీకి వెళ్తాడు. అక్కడ ఆల్బర్టో విక్టోరియా విషయంలో చాలా బాధపడుతున్నాడు మరియు పాల్ విషయంలో చాలా కోపంగా కూడా ఉన్నాడు. అప్పుడు పాల్ ఆల్బర్టో దగ్గరికి వెళ్తుండగా ఆల్బర్టో అరుస్తూ నువ్వు ఇక్కడికి మళ్ళీ ఏం చేయడానికి వచ్చావు అని తిడతాడు. అప్పుడు పాల్ విక్టోరియా అంటే చాలా ఇష్టం, ఇప్పుడు నేను సింగిల్గానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు ఆల్బర్టో విక్టోరియా ప్రెగ్నెంట్, తన కడుపులో ఉంది, నీ బిడ్డ కూడా కాదు అని కోపంతో అంటాడు. వీళ్ళిద్దరి గొడవ వల్ల అక్కడికి అందరూ వస్తారు. అప్పుడు ఆల్బర్టో పాల్ మీదికి లాంతర్ విసురుతాడు. కానీ ఆ లాంతర్ వెళ్ళి వైన్ యార్డ్లో పడుతుంది. దానివల్ల అక్కడ మంటలు మొదలవుతాయి. అందరూ ఈ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ వ్యాలీ మొత్తం అంతలో కాలిపోతుంది. అప్పుడు ఆల్బర్టో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడతారు. అప్పుడు పాల్ వాళ్ళ ట్రెడిషనల్ చెట్టు యొక్క వేరుని తీసుకొచ్చి ఆల్బర్టోకి ఇస్తాడు. అయితే ఆ చెట్టు ఇంకా బ్రతికే ఉంది. అది చూసి వాళ్ళంతా చాలా సంతోషిస్తారు.
అప్పుడు ఆల్బర్టో పాల్కి సారీ కూడా చెప్తాడు. సారీ చెప్పి విక్టోరియాకి తనతో మ్యారేజ్ కూడా చేస్తాడు. చాలా కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ వ్యాలీ పచ్చదనంతో నిండిపోతుంది. ఇక పాల్ కూడా విక్టోరియాతో చాలా సంతోషంగా జీవిస్తాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు స్టే ట్యూన్డ్.